So yeah, well, hello guys, welcome back to my YouTube channel and welcome back to a new vlog. So yeah, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే రైడ్ గురించి. సో ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ గ్రూప్ రైడ్ ఆర్ సంథింగ్, రైడ్ విత్ సమ్ అదర్స్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ బడీస్. సో యా, అయితే ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ 7 అయింది. సో ఆల్ గాట్ ఫ్రెషన్ అప్ అండ్ రెడీ ఇన్ వైట్ అండ్ బ్లాక్. సో యా, ఒక నిమిషం వస్తున్నా. సో పిలుస్తున్నారు ఆల్రెడీ. అండ్ యా, రెడీ అయిపోయాం కాబట్టి ఇంకా మోటో వ్లాగ్లో కలుస్తాం. నేనైతే సింగర్లో చిన్న వర్క్ ఉంటే చూసుకొని వచ్చా. నౌ హెడింగ్ బ్యాక్ టువర్డ్ షోరూమ్. షోరూమ్ నుంచి అయితే ఇందాకే ఫోన్ చేశాడు. లైక్ వైట్ షర్ట్ అండ్ టీ షర్ట్, లైక్ హెల్మెట్ ఇస్ కంపల్సరీ. యా, వైట్ షర్ట్ అండ్ హెల్మెట్ ఎలాగో వేసుకున్నాం. బట్ పిలియన్కి అయితే హెల్మెట్ లేదు. ఐ డోంట్ నో, చూద్దాం. ఒకవేళ అందుకు అవసరం పడితే అప్పుడే లెట్స్ సజెస్ట్ ఎనీథింగ్. టైం ఎంత అయిందబ్బా? 8:38. మనం ఆన్ టైం వచ్చినా లేట్గా వెళ్ళడమే బెటర్. సింగర్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా. అప్పుడు షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంతమంది ఉన్నారో ఏంటో ఏమీ తెలియదు. తను చెప్తే 8:30కి అయితే రైడ్ స్టార్ట్ అవుతుంది అని. ఐఎమ్ 10 minutes లేట్ బై 10 minutes. But still no one's there. No one's there. Yeah, no one is there. షోరూమ్ ద బండి. బైక్ లైన్లో పెట్టేద్దాం. షోరూమ్ బైక్స్ అయ్యి ఇస్తాడు. బ్లాక్ తర్వాత కంటే. సో యా, కేమ్ టు షోరూమ్ అండ్ వచ్చి ఇక్కడ లాన్ అయితే కూర్చున్నాను. యాజ్ యూ కెన్ సీ. సో ఇది కూడా వాళ్ళే, షోరూమ్ వాళ్ళే ఇచ్చారు. అండ్ నా బైక్కి ఫ్లాగ్ కూడా వాళ్ళు ఆల్రెడీ సెట్ చేశారు. సో ఆల్రెడీ నా బైక్ వదిలేసి ఇంకొక 2 bikes ఏమో వచ్చినాయి, 3 or 3 bikes. అండ్ ఇంకా రిమైనింగ్ బైక్స్ వచ్చాక రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఒక 25-30 kilometers ఉంటుందంట. సో వెళ్ళడం, అక్కడ కాలేజ్ స్కూల్ అంట, స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి రావడం. సో యా, ప్రస్తుతానికైతే కూర్చున్నాం. ఇంకా రిమైనింగ్ వెహికల్స్ కోసం వెయిటింగ్. రిమైనింగ్ వెహికల్స్ కూడా ఒకసారి వస్తే రైడ్ స్టార్ట్ చేయడమే. ఎక్కువ సౌండ్ చిరాకు వస్తాయి. కొన్ని సౌండ్స్ అయితే బాగుంటాయి, బట్ కొన్ని బాగోవు. సో అలాంటి టైం ఇరిటేషన్ వస్తూ ఉంటుంది.
ఏమైందో తెలీదు. ఆ బైక్ సౌండ్ ముందు నా బైక్ సౌండ్ కూడా వాయిస్ కూడా రికార్డ్ అవ్వదేమో, అంత సౌండ్ వస్తుంది. సామ్సంగ్ లో వీడియో రికార్డ్ చేయి, సామ్సంగ్ లో నువ్వు కూడా రికార్డ్ చేయి. మాకు ఫోన్ చేసి వద్దని చెప్పే. ఎక్కడున్నాడంట? మావయ్య అయితే రూమ్ దగ్గర నుంచే డ్రోన్ పంపిస్తా అన్నాడు. ఇట్స్ ఎయిర్ 3S 25 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, సో వద్దు అని చెప్పేసా. జస్ట్ సెకండ్, లైనప్ అయితే ప్రాపర్గా ఏం లేదు. డోంట్ నో వై. లైక్ ఇప్పుడు వచ్చేసి లైనప్ లో 2 హంటర్స్, 3 క్లాసిక్స్ అండ్ 1 స్టాండర్డ్ అనుకుంటున్నా. అండ్ నాది కూడా కలిపి ఇంటర్సెప్టర్ 650. టోటల్ ఆల్మోస్ట్ 7 బైక్స్ ఏమో ఉన్నాయి. యా, డబుల్ ఇండికేటర్స్ అయితే ఆన్ చేసుకున్నాం. నువ్వు వేరే బైక్ ఎక్కి నన్ను వీడియో తీయాల్సిందిరా. నువ్వు వేరే బైక్ ఎక్కి నన్ను వీడియో తీయాల్సింది. నువ్వు ఆ బైక్ ఎక్కి నాది వీడియో తీయాల్సింది, బాగా వచ్చేది.
ఈ బైక్ ఉన్నప్పుడు మాత్రం నా వాయిస్ రికార్డ్ అవ్వదు. సో లెట్ హిమ్ గో ఫస్ట్. డబుల్ ఇండికేటర్స్ ఆపేద్దాం. సో యా, ఇటు సైడ్ అంతా తిరువాళ్ళ సైడ్ అంటారు, ఇది అటు సైడ్ వచ్చాం అనమాట. అవును, వెనకమాల తమ్ముడు ఫుల్ జెండా పట్టుకుని ఉన్నాడు. ఐఎమ్ మిస్సింగ్ ఎగ్జాస్ట్ మేజర్లీ, ఎందుకంటే ఈ టైంలో రెడ్ రూస్టర్స్ ఆర్ ఎనీ అదర్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంటే సైన్ మాత్రం సూపర్ ఉండేది. లైక్ అదర్స్ బైక్ వుడ్ బి లిటరల్లీ మ్యూటెడ్. ఆర్ మొన్న ఎగ్జాస్ట్ తీసేసా, లైక్ ఐ వుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ నాట్ ఫిట్టింగ్ ఇట్ బ్యాక్. సో ఒకవేళ ఫిట్ చేయకపోయినా కానీ అదే రేంజ్లో వచ్చేది సౌండ్. బట్ ఓకే, డీసెంట్గా ఉండడం కూడా బెటరే. సో డాగి కుక్కలకు కూడా ఫ్రీడమ్ వచ్చింది. ఇఫ్ యు నో యు నో. ఇట్ సైడ్ హౌసెస్ అయితే బాగుంటాయి అనమాట, లిటరల్లీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం. సో కొంచెం డిజైన్స్ కానీ అన్నీ బాగుంటాయి, డూప్లెక్స్ హౌసెస్ టైప్లో. ఐ డోంట్ నో ఎంత క్లారిటీగా రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఎదురుకుండా ఆ బైక్ వాయిస్ గురించి, ఆ బైక్ నాయిస్ ఎక్కువ వస్తుంది బాగా. హెల్మెట్ వైజర్ వేసినా కానీ అంతలా ఎక్కువ వస్తుందని అనుకుంటున్నా. ఏమో, మేబీ తమ్ముడు అయితే ఏదైనా స్కూల్ అని అడుగుతున్నాడు, మేబీ అని చెప్తున్నా. ఐ డోంట్ నో. ప్లాన్ వాస్ టు లీవ్ టు బెంగళూరు రైట్ నౌ, బట్ బై బస్సులో కాదు, కార్ వేరే వాళ్ళు వచ్చారు కదా, కార్లో వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఓకే, వాళ్ళకు కొంచెం వర్క్ ఉంటాయి అండ్ నాకు కూడా లేట్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ రైడ్ వుడ్ కంప్లీట్ సో అర్లీ. సో అందుకని చెప్పి అండ్ యా, అందుకని చెప్పి నేను ప్లాన్ అయితే, బెంగళూరు ప్లాన్ అయితే ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశాను. మేబీ 1 or 2 days డిలే అవుతుంది బెంగళూరుకి వెళ్ళడం. ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో షూట్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్న ప్లాన్లోనే ఉన్నా, 100% కంప్లీట్ చేసుకోవాలని. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ ఆర్ నాట్ ఎట్ ద మూమెంట్. బట్ ఐ విష్ ఇట్ షుడ్ బి డన్, ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మై ప్రయారిటీ. లైక్ నా మైండ్లో చాలా ప్లాన్ అయితే ఉంది ఆ షూట్ని తీసుకొని. సో యా, ఆల్ బైక్స్ అన్నీ అయితే ఇప్పుడు వచ్చినాయి, వెనకమాల ఉన్నాయి. ఒకసారి 1-2 bikes are before me, and yeah, let them go. And oh, I forgot my bracelet. I'm thinking why my hands are looking too empty, but yeah, నేనైతే మర్చిపోయాను బ్రాస్లెట్ని. ఇట్స్ ఓకే. 3 bikes are in 1, 2, 3 bikes are in front of me, 4 ఇంకా 2 వెనకమాల ఉన్నాయి, 6 and mine is 7. ఓన్లీ 650 ఇన్ ద గ్రూప్. నాది ఒక్కటే ఉంది 650cc బైక్. యా, చెప్పాను కదా మార్నింగ్, ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ 650కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వరు. మ్యాక్స్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే హంటర్స్ అండ్ క్లాసిక్స్. ఎంత యూత్ తీసుకున్నా కానీ మ్యాక్సిమం హంటర్ అండ్ క్లాసిక్సే తీసుకుంటారు వాళ్ళు కూడా. ఐ డోంట్ నో వై. ఆల్మోస్ట్ ఒక 15 kilometers పైన వచ్చి ఉంటాం, లైక్ రైడ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి. సో యా, ఇటు లోపలికి వెళ్తే అదంట రికార్డింగ్ వీడియో. యాజ్ యూ కెన్ సీ, స్కూల్ కిట్ నుంచి లోపలికి వెళ్ళాలంట, మెయిన్ రోడ్ వదిలేసి.
యా మెయిన్ రోడ్ వదిలేసి సెకండ్ రోడ్లోకి వచ్చాం. ఏం కాదులే. స్క్రాచ్ పడిందా? సో ఓకే. ఓ మ్యాన్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ కాంట్ ఈవెన్. ఆగు, కూర్చో, చూడు. ఏం కాదులేదు, తగిలిన. ఏం కాదులే, లైట్ పడతా ఉంటాయి. రికార్డ్ చేయ వీడియో ఉండి, కిందే ఉండి రికార్డ్ చేయ వీడియో. నుంచో, వీడియో రికార్డ్ చేయి. యా, వీళ్ళు వెనక మళ్ళీ 2 లైన్స్ ఫార్మేషన్ లో వెళ్ళాలంట. ఐ కాంట్ సీ ఎనీ వెహికల్స్ కమింగ్ ఇన్ ద బ్యాక్. ఏంది ఇది? వస్తున్నారు. యా, ఇట్స్ హార్డ్ ఇన్ దిస్. ఈ స్పీడ్ లో వీళ్ళ వెనక మళ్ళీ ఫాలో అవ్వడం అంటే చాలా చాలా కష్టం. లైక్ ఇట్స్ క్యాట్ వాక్. బై మిస్టేక్ కానీ వాళ్ళు ఆగితే, మనం కంట్రోల్ చేయకపోతే బైక్ వాళ్ళకి టచ్ అవుతుంది. ಕುಂದ್ರ ಪರವಾಗಿಲ್ಲ ಕುಂದ್ರ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀಯಾ ಮಾಡೋ ಇಲ್ಲ ಏನೋ ಹೊಸದು
ಸುಡ್ತೈತಿ ಸುಡ್ತೈತಿ ಸೈಲೆನ್ಸರು ನೋಡ್ಕರಷ್ಟೇ. ಅದೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ತಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ ಕುಂದ್ರ ಮಾಡು. ತಡಿ ಗೇರ್ನಾಗ ಐತೆ ನೋಡು. ಇಲ್ಲ ಬಿಡು, ಎತ್ತದೇನು ಬೇಡ, ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡು. అందరు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇట్స్ ఓన్లీ 650 కదా, అందరూ క్లిక్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే. వన్స్ అపాన్ అ టైమ్ ఇట్ వాజ్ మై డ్రీమ్ క్లికింగ్ పిక్చర్స్ ఆన్ సమ్ అదర్స్ బైక్, బట్ నౌ యా డ్రీమ్ కమ్ టు ఓనింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇట్స్ నాట్ బెస్ట్, ఓకే జీటీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, బట్ ఓకే మ్యాన్, లిటరలీ దీస్ రియాక్షన్స్ వర్త్ పేయింగ్ ఎవ్రీ పెనీ ఆఫ్ దిస్ బైక్. So yeah, back home. One second. Yeah. బ్యాక్ హోమ్ వచ్చేటప్పుడు అయితే వ్లాగ్ ఇచ్చారు, ఎందుకంటే నా ఇన్స్టా 360 కంప్లీట్గా డెడ్ బ్యాటరీ అయిపోయింది. అండ్ ఆ వాన్ కూడా వచ్చింది ఫుల్గా, యాజ్ యూ కెన్ సీ వాటర్ స్ప్లాషెస్ ఫ్రమ్ అదర్ వెహికల్స్. ఈ షర్ట్ మొత్తం గలీజ్ అయింది, ఫస్ట్ ఇప్పుడు వాష్కి ఇవ్వాలి. అండ్ రైడ్ వాజ్ గుడ్, లైక్ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. సో లైక్ donating some maps and education purpose items to government school students is a nice idea from Chuki Motors Sindanur. So yeah, it was a great initiative by Chuki Motors Sindanur. మన బైక్ ఒకటే ఉండటం వల్ల అక్కడ మంచి అట్రాక్టివ్గా ఉంది. 650cc వల్ల మ్యాక్స్ ఎంతమంది అంటే అంతమంది ఫొటోస్ దిగారు దాని మీద. లైక్ ఇట్ వాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. సో యా, లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. బాయ్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.